క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుణ్ణి ఎరిగిన వారేనా? దేవుణ్ణి తెలుసుకున్నావా? ఈరోజు దేవుని ఎరిగిన వారిగా ఉన్నావా? దేవుని తెలుసుకునేవాడిగా ఉన్నావా? చాలా మంది క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి తెలుసుకునే వారిగా ఉండడంతోనే పరిమితం అయిపోయిందండి. అసలు దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి? దేవుడు తెలుసు అంటే ఏంటి? దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా ఉంటారు? వాస్తవానికి దేవుడు తెలుసు అంటే దేవుడు అంటే ఎవరో తెలుసు అంతే. అంతకు మించి దేవుని గురించి ఏదీ తెలియదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి తెలుసుకున్నాం అన్న ఆలోచనలోనే చాలా మంది ఉంటూ ఉంటే అసలు దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చూడగలిగితే, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు అన్నాడు. ఆ కాలమందు దేవుడెవరో తెలియదండి, దేవుడెవరో తెలియదు. కానీ ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నామన్నావు. మరి దేవుణ్ణి తెలుసుకున్న వాడివి దేవుణ్ణి ఎరిగిన వారిగా ఈ కాలంలో ఉండాలి అని దేవుడి ఉద్దేశం, దేవుని సంకల్పం. దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా ఉంటాడంటే దేవుని గుణలక్షణాలు ఎరిగినవాడు, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని ఎరిగినవాడు, దేవుని ఉద్దేశాన్ని ఎరిగినవాడు. దేవుడు ఎలాంటి వాడో తాను కూడా అట్టివాడే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆలోచించండి, దేవుడు ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఈరోజు అందరికీ తెలిసినా దేవుడికున్న గుణం నాలో ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఆయన పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండవలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత నీలో ఉందా? ఈరోజు ఆయన పరిశుద్ధుడని తెలుసు, ఆయన నీతిమంతుడని తెలుసు, ఆయన యథార్థవంతుడని తెలుసు. కానీ ఎంతమంది ఆ గుణ లక్షణాలను మనలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి ఎరిగిన వాడు ఆయన గుణ లక్షణాలను ఎరిగి బ్రతుకుతాడు. అది దేవుణ్ణి ఎరగడం. ఈరోజు దేవుడు ఎవరో తెలిసి కూడా అలా బ్రతకకపోతే కేవలం నీకు కూడా దేవుడు తెలుసు అంతే. దేవుణ్ణి ఎరిగిన వాడి జాబితాలో నువ్వు లేవు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అంటాడు యేసు ప్రభువారు. నిజమే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, చూసారా, ఎరుగుటయే నిత్య జీవం. తెలుసుకున్నంత మాత్రాన నిత్య జీవం రాదండి. ఎరగడం వలన నిత్య జీవం ఇస్తాడు. ఎరగటము అంటే ఆయన గుణ లక్షణాలు ఎరిగి అలా గుణ లక్షణాలను నాలో కూడా నేను సంపాదించుకోవాలి, ఆ గుణాలను నేను పొందుకోవాలి, ఆ గుణాల ప్రకారం నా జీవితంలో జీవించాలి. అప్పుడు నిత్య జీవం పొందుకుంటావు.